మాట్లాడితే వచ్చేది ఏమున్నదే, వాళ్ళు హెలికాప్టర్లు ఎక్కాలా, తిరగాల, ప్రోగ్రాంలు చేయాలా, ఫోటోలు కనబడాలా అంతే. కొండా సురేఖ నేను చెప్తున్నది, మంత్రులు ఫైళ్ళ మీద సంతకాలు పెట్టాలంటే మేము పైసలు తీసుకుంటాం కొంతమంది మంత్రులని, నేను తీసుకుంటలేనని చెప్తున్నది ఆమెనే. రైతుల కోసం ఊరికి పట్టింది. ఇక ఈడనేమో మన ఇద్దరిది కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అయిపోయినాయి. ఈడ అన్నదమ్ములు వాళ్ళ ఫ్యాక్టరీలకు మంచిగా ఉండాలా, వాళ్ళ పత్తి వాళ్ళకి మంచిగా ఉండాలా, వాళ్ళ దందాలకు మంచిగా ఉండాలా. మరి రైతులు ఇటు పోవాలా? కాదు, ఇప్పుడు బైన్సాకి వెళ్ళి మనం కూతబెట్టు దూరంలో ఉన్నాం. ఈడ ఎంత దూరం ఉన్నది? 4-5 కిలోమీటర్ల దూరం ఉన్నాం. మరి మనం రామారావు పటేల్ ఎమ్మెల్యేకి పట్టిస్తలేదా? పోనీ ఇంచల్లా బట్టలు వేసుకొని వచ్చి ఇట్టానుడు పోడేనా? రావాలి కదా కళ్ళకి, చూడాలి కదా ఇలా బాధలు. ఎక్కువ చూపుతారు, 40 బదులు 43, 44 ఇష్టారాజ్యం అయిపోయింది రైస్ మిల్లర్లది అని చెప్పేసి నిన్న సీతక్క గారిని అండ్ మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అడుగుకున్నాం కాన్వాయ్ని. దీని మీద వినతి పత్రం ఇద్దాం రైతుల తరఫున అని చెప్పేసి. రైతులతో సహా ఉన్నప్పుడు చల్లగున్నాం, ఇప్పుడు ఎండకు నిలబడి వర్షంకు నిలబడి తడుచుకుంటూ మా వరి ధాన్యాలు తడుపుకుంటూ పారీలు కప్పుకుంటూ రాత్రి అనక పగలనక మేము ఇక్కడ కాపలా కాసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ సారే రావాలా, మళ్ళీ కారే కావాలని చెప్పి ఇక్కడ బైన్సా డివిజన్ ప్రజలు మాగాంలో కొన్ని 100 ఎకరాలు వరి పంట పండిస్తున్నారు. వీళ్ళని ఇక్కడ పట్టించుకునే నాదుడు లేడు. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే అయిపోయి ఇక్కడ ప్రజలని చాలా ఇబ్బంది పెడుతున్నారు. వారి వారి వ్యాపార సామ్రాజ్యాలని కాపాడుకోవడం కోసం మాత్రమే వీరు అసెంబ్లీ ఎలక్షన్స్లో నిలబడి, ఎంపీ ఎలక్షన్లలో నిలబడి వాళ్ళ రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. కానీ ముదోల్ నియోజకవర్గటువంటి అభివృద్ధి గురించి కానీ, ఇక్కడ ఉన్నటువంటి రైతుల కష్టాల గురించి కానీ, ప్రజల గోస గురించి కానీ పట్టించుకునే నాదుడు లేడు. వీళ్ళకి ఈ ఎమ్మెల్యే గారికి కానీ, ఈ ఇన్ఛార్జి గారికి కానీ చిత్తశుద్ధి ఉంటే వారి వారి ఫ్యాక్టరీలో కొన్ని 100 ఎకరాల స్థలం ఉంది, పెద్ద పెద్ద షెడ్లు ఉన్నాయి, వాళ్ళ యొక్క పత్తిని కాపాడుకోవడానికి కట్టుకున్న షెడ్లు ఉన్నాయి. వారు ఉచితంగా ఇక్కడికి వచ్చి వర్షాల్లో తడవకుండా వాళ్ళ లారీలలో ఎక్కించుకొని వీళ్ళకి వారి యొక్క ఫ్యాక్టరీలలో ఆ గోడౌన్లలో స్థలం ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేసేదాకా వీళ్ళ ధాన్యాన్ని కాపాడాల్సిందిగా మీడియా ముఖంగా ఇది సవాల్ విసురుతున్నాను.